హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా రాజేశ్వరి దగ్గరికి వస్తారు. చక్రధర్ని అడగడంతో ఆయన ఇంకా రాలేదు, ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను, అయినా ఆయనతో మీకేం పని, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఇద్దరిని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక అక్షయ్ నిజం చెప్పాలనుకుని కూడా చెప్పకుండా అవని చెప్పినట్టు తనతో పాటు బయటకైతే వచ్చేస్తాడు. ఇక అవని, ఏవండి ఇప్పుడు అమ్మని ఎక్కడిని వెతుకుతామండి అని చెప్పడంతో ఇక అక్షయ్ జరిగిందంతా చూస్తుంటే ఆ చక్రధర్ తన మనుషులతో కావాలనే మీ అమ్మని కిడ్నాప్ చేయించుంటాడని నాకు అనిపిస్తుంది. వాడు జైల్లో ఉండగానే మీ అమ్మగారు మిస్ అయ్యారంటే అదే జరుగుంటుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో చెబుతాడు. అవని, ఏవండి ఎలా అయినా సరే అమ్మని మనం కాపాడుకోవాలండి, లేకపోతే ఆ చక్రధర్ అమ్మని చంపేస్తాడండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే జైలు నుంచి బయటికి వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన పల్లవి చాలా సంతోషంగా, డాడ్ ఎన్నాళ్ళైంది నిన్ను మళ్ళీ ఇలా చూసి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని హత్తుకుంటుంది. ఇక పల్లవిని చూసి చక్రధర్ అయితే, బేబీ నువ్వు ఏం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను, వచ్చేసాను కదా, ఇక ఆ అవని ఆటలు సాగవు. అలాగే ఆ మీనాక్షి నా గురించి ఎక్కడ కూడా నిజం బయట పెట్టలేదు అని అంటుంటే, డాడ్ రాగానే ఆ దరిద్రం గురించి మాట్లాడుకోవడం దేనికి, పదండి డాడ్ వెళ్దాం అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అవని అక్షయ్ ఇద్దరు కూడా మీనాక్షి కోసం వెతికి వెతికి ఇక ఇంటికైతే వస్తారు. ఇంకా అవనిని అలాగే అక్షయ్ని చూసిన రాజేంద్ర అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా, రేయ్ అక్షయ్ ఏమైందిరా, నువ్వు అవనితో రావడం ఏంటి, ఉదయం కమల్ శ్రీకర్ నువ్వు కలిసి సైట్కి వెళ్ళారు కదా అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటే, అక్షయ్ అమ్మా అమ్మా అది అని ఇక ఏదో చెప్పబోతూ ఉంటే, అవని అత్తయ్యగారు మా అమ్మ నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు అని అంటుంటే ఇక పెద్దావిడ, ఏంటి మీ అమ్మ కనిపించట్లేదా, అయితే తను ఖచ్చితంగా తన భర్త ఎవరో చెప్పుకోలేకపోతుంది కదా, అక్కడికే వెళ్ళుంటుందిలే అని చెప్పి పెద్దావిడైతే చాలా కేర్లెస్గా అవని తల్లి గురించి మాట్లాడుతుంది. ఒక్కసారిగా అవని, అమ్మమ్మ గారు మీరు పెద్దవారు, అలా మాట్లాడకండి, నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని బాధపడుతూ ఉంటే పార్వతి, చూడు అత్తయ్య అన్నదాల్లో తప్పేముంది, భర్త గురించి నలుగురి దగ్గర చెప్పుకోవడానికి తనకి నామోషి, అలాగే తన భర్త పేరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఈ రకంగా అయినా సరే తన భర్త గురించి చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తుందేమో, అందుకే భర్తని వెతుక్కుంటూ వెళ్ళిందేమో అని చెప్పి ఇక పార్వతి కూడా అంటుంటే అక్కడే ఉన్న అక్షయ్, అమ్మా ఏంటమ్మా నువ్వు పెద్దదానివి, తను వాళ్ళమ్మ కనిపించట్లేదని ఎంతగానో బాధపడుతుంది, అట్లాంటి తనకి నచ్చచెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి గాని నువ్వే ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి, వదినా ఏమైంది అంత టెన్షన్ పడుతూ, అన్నయ్య నువ్వు వెళ్ళారు, ఇంతకీ ఏమైంది వదినా అని చెప్పి ఇద్దరు కూడా అవన్ని అడగడంతో ఇక అక్కడే ఉన్న శ్రియ, ఏం కాలేదులే, పెద్దగా కొంపలేం అంటుకోలేదులే, వాళ్ళ అమ్మ కనిపించట్లేదంట, ఆవిడేదో పసికందులాగా ఆవిడ్ని వెతికి వెతికి వచ్చారు, ఆవిడ ప్రతి ఒక్కరూ తన భర్త గురించి అడుగుతున్నారుగా, దానికి సమాధానం లేక ఎవ్వరికీ మొహం చూపించుకోలేక ఎటో వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి ఇక శ్రియ అయితే అవని వాళ్ళ అమ్మ గురించి నీచంగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా అవని శ్రేయ అని చెప్పి శ్రేయ మీద చెయ్యెత్తుతుంది. ఇక పక్కనే ఉన్న పార్వతి, ఏయ్ అవని ఏం చేస్తున్నావు, కడుపుతో ఉన్న పిల్లని కొట్టడానికి చూస్తావా అని అంటుంటే, చూడండి అత్తయ్య, నేను చెయ్యెత్తింది మాత్రమే మీకు కనిపించిందా, శ్రేయ మాట్లాడింది తప్పుగా అనిపించలేదా అని అంటుంటే ఇక పెద్దావిడ, అదేం తప్పుగా అనింది, అది చెప్పింది నిజమే కదా, మీ అమ్మ నలుగురికి తన భర్త గురించి చెప్పుకోలేక, నలుగురికి మొహం చూపించుకోలేక, చాటుగా తన మొహాన్ని దాచుకోవడం కోసం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక కమలైతే, ఒసై ముసలి, ఇప్పటికే వదిన బాధపడుతుంటే
ఇంకా నువ్వు నీ మాటలతో వదిన్ని మరింత బాధ పెడుతున్నావు. వదిన, నువ్వేం కంగారు పడకు, మేమందరం మీ అమ్మగారిని వెతుకుతాం అని చెప్పి కమల్, శ్రీకర్ ఇద్దరు కూడా అవనితో చెబుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా రాజేశ్వరి అయితే చక్రధర్ కోసం హారతి పళ్ళెంతో ఇక గుమ్మం దగ్గర నిలబడుతుంది. చక్రధర్ అలాగే పల్లవి ఇద్దరు కూడా కారులో నుంచి దిగి వస్తూ ఉండగా వాళ్ళిద్దరికీ ఆగండి, ఎవరి దిష్టి ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరి దిష్టి తగిలిందో, ఎన్ని రోజులు ఇంటికి దూరంగా జైల్లో ఉండవలసి వచ్చింది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్కి దిష్టి తీసి ఇంకా ఆ దిష్టిని పక్కన పోస్తుంది. ఇక చక్రధర్ అయితే, చూడు రాజేశ్వరి, వచ్చేశాను కదా, ఇక నేను ఎక్కడికి వెళ్ళను. అలాగే నన్ను అన్యాయంగా స్టేషన్లో పెట్టించిన వాళ్ళందరి అంతూ చూస్తాను అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పక్కనున్న పల్లవి, డాడ్, నువ్వు జైలు నుంచి బయటికి రాకపోవడానికి కారణం ఆ అవనినే. ఆ అవని వల్లే ఎన్ని రోజులు కూడా నువ్వు ఆ జైలు 4 గోడల మధ్యలో ఇరుక్కుపోయావంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి చక్రధర్ అయితే, చూడమ్మ పల్లవి, ఎన్ని రోజులు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిన వాళ్ళని ఊరికినే వదలని చెప్పాను కదా, నువ్విక దాని గురించి ఆలోచించద్దు. ఎన్ని రోజులు మీ డాడ్ మీకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు నీకు దగ్గరగా ఉన్నాడు. ఇక నీ మొహంలో సంతోషాన్ని మాత్రమే చూస్తాడు నాన్న అని చెప్పి ఇక చక్రధర్ అయితే, రాజేశ్వరి, బాగా ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అని అడగడంతో ఇక రాజేశ్వరి అయితే, అయ్యో అలా అంటారేంటండి, మీకోసం మీకు ఇష్టమైనవన్నీ సిద్ధం చేశాను అంటూ ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని అలాగే పల్లవిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి వాళ్ళకి నచ్చినవన్నీ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. ఏవండి, తినండి అంటూ చాలా ప్రేమగా చెబుతూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరిని చూసి, పాపం రాజేశ్వరి, నేను మారిపోయాను, అలాగే నేను ఇకపై ఎట్లాంటి తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటానని గుడ్డిగా నమ్ముతుంది. కానీ ఈ చక్రధర్ బయటికి రావడానికి కారణం ఆ మీనాక్షి అంతు చూడ్డానికే బయటకొచ్చాను. అలాగే అందరి ముందు నా పరువు తీసి నన్ను జైల్లో పెట్టించిన ఆ రాజేంద్ర కుటుంబాన్ని వదిలిపెట్టను అంటూ ఇక చక్రధర్ అయితే తన చేతిలో అన్నం ముద్దని గట్టిగా పిసికేస్తాడు. అది చూసిన రాజేశ్వరి అయితే, ఏవండి, ఏమైంది, ఆకలిగా ఉందని చెప్పి భోంచేయకుండా అలా చేస్తున్నారేంటి, మీకు ఈ కర్రీ నచ్చలేదా అని అంటుంటే ఇక చక్రధర్ నవ్వుతూ, పిచ్చిదానా, నాకు నీ చేతి వంట నచ్చకపోవడమేంటి, నాకు నువ్వేం చేసినా సరే అమృతంలా తింటాను. ఇక ఇంతలో చక్రధర్కి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రధర్ ఫోన్ రింగ్ అవడం చూసి గబగబా తన మొబైల్ని తీసుకుని ఇక టేబుల్ దగ్గర నుంచి లేవబోతూ ఉంటే ఇంతలో రాజేశ్వరి, ఏవండి, ఏంటండి, భోంచేయకుండా ఆ ఫోన్, ముందు భోంచేయండి, ఫోన్స్ వస్తూనే ఉంటాయి, అయినా ఇప్పుడే కదా బయటకు వచ్చారు, జింతలో ఈ ఫోన్స్ ఏంటండి అని చెప్పి ఇక రాజేశ్వరి మాట్లాడడంతో దానికి చక్రధర్, చూడు రాజేశ్వరి, నేను బయటికి రావడం కోసం నాకు సహాయం చేసిన నా స్నేహితుడు ఫోన్ చేస్తున్నాడు, వాడు మళ్ళీ కోప్పడతాడు అనుకుంటూ ఇక చక్రధర్ అయితే ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఫోన్లో, రేయ్, ఏంట్రా, ఎందుకు ఫోన్ చేశారు, అయినా మీకు చెప్పాను కదా నేను ఫోన్ చేసే వరకు మీరు చెయ్యొద్దు అని అంటుంటే ఇక అవతల వాళ్ళు, సారీ సార్, మేము తనని చాలాసేపు వెతికాము కానీ దొరకలేదు సార్ అని చెప్పడంతో, ఈడియట్స్, నేనొచ్చేలోపు తనని కిడ్నాప్ చేయమంటే కిడ్నాప్ చేసి మళ్ళీ వదిలేసేయడం ఏంటి, అసలు మీకే పని అప్పచెప్పినా ఇలాగే చేస్తారు అనుకుంటూ ఇక చక్రధర్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో పల్లవి, డాడ్, ఏమైంది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని అడగడంతో ఇక చక్రధర్ అక్కడ ఎవరూ లేరని తొంగి చూసి, మీ అమ్ముందని ఇలా పక్కకొచ్చాను, మీనాక్షి తప్పించుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్, ఏం మాట్లాడుతున్నారు, మీనాక్షి తప్పించుకోవడమేంటి అని అంటుంటే, మర్చిపోయాను, నీకు అసలు విషయం తెలియదు కదా, ఆ మీనాక్షిని నా మనుషులతో కిడ్నాప్ చేపించాను, కానీ ఆ యదవలు తప్పతాగి బిర్యానీలు తిని దాన్ని వదిలేశారు. ఇప్పుడు అది తప్పించుకుని ఖచ్చితంగా అవని దగ్గరికి వెళ్తే కనుక తర్వాత దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే పల్లవి, ఏం మాట్లాడుతున్నా డాడ్,
ఆ మీనాక్షిని కిడ్నాప్ చేశారా? పైగా దాన్ని అది తప్పించుకొని పారిపోయిందా? అసలు వింటుంటేనే షాకింగ్గా ఉంది. మీరు జైల్లోంచి బయటికి వచ్చేసరికి మీనాక్షిని కిడ్నాప్ చేయించారంటే నిజంగా మీరు సూపర్ డాడీ, సూపర్ అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ మురిసిపోతుంటే, బేబీ అది కిడ్నాప్ అయింది కానీ తప్పించుకుంది, దాన్నిప్పుడు పట్టుకోవాలి అంటూ ఇక చక్రధర్ కార్ తీస్తుంటే ఇక పల్లవి అయితే డాడ్ నేను కూడా వస్తా మీతో అని చెప్పి ఇక పల్లవి రాబోతుంటే చక్రధర్ చూడు బేబీ ఇప్పటికే అవని వాళ్ళమ్మ కనిపించట్లేదని వెతకడం మొదలు పెట్టేసుంటుంది. నువ్వు కనుక అక్కడ లేకపోతే అందరూ నీ మీదే డౌట్ పడతారు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవిని ఇంటికి వెళ్ళమంటాడు. ఇక చక్రధర్ కార్ తీసి బయలుదేరుతూ ఉండగా ఇంకా అక్కడే ఉన్న రాజేశ్వరి అయితే ఇదేంటి ఈయన భోంచేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఏవండి ఏవండి అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రధర్ అలా వెళ్ళిపోవడంతో రాజేశ్వరికి కాస్త అనుమానం వస్తుంది. ఏంటినా ఇప్పుడే వచ్చి అంత హడావుడిగా వెళ్తున్నారు, పైగా పల్లవితో కూడా ఈయన ఏదో మాట్లాడారు, అసలు ఎందుకైనా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక రాజేశ్వరి కూడా మరొక కార్ ఎక్కి డ్రైవర్ మీ సార్ కార్ని ఫాలో చేయి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ కార్ని ఫాలో చేస్తుంది. ఇక చక్రధర్ అయితే ఆ మీనాక్షి కోసం తను కూడా వెతకని చోటంటూ ఉండదు. ఇక మొత్తానికి మీనాక్షి అయితే ఒక రోడ్లో తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా సడన్గా చక్రధర్ కాస్త దూరంగా కారాపి ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఒక చేతిలో కచ్చి పట్టుకొని ఇక మీనాక్షిని వెనక నుంచి పట్టుకొని కిడ్నాప్ అయితే చేస్తాడు. అదంతా దొంగచాటుగా ఇంకా రాజేశ్వరి చూస్తుంది. ఇంకా రాజేశ్వరి అయితే చక్రధర్ మీనాక్షిని కిడ్నాప్ చేయడం చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన జైలు నుంచి బయటికి వచ్చింది అవని తల్లిని కిడ్నాప్ చేయడానికా? అసలు అవని తల్లిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఈయనకేముంది? ఈయన జైలుకి వెళ్ళడానికి కారణం నా అన్న కుటుంబం, ముఖ్యంగా అక్షయ్ అవని. కానీ అవని మీద అలాగే అక్షయ్ మీద కోపాన్ని పెంచుకోకుండా ఇలా అవని తల్లిని కిడ్నాప్ చేయడమేంటి? అసలు ఎందుకైనా ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఇక రాజేశ్వరి ముందుకెళ్ళబోతూ ఉంటే దానికి చక్రధర్ అయితే ఇక మీనాక్షి మూతికి కచ్చి బడ్డం పెట్టి తను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత తనని కారులో వేసుకెళ్తాడు, కారులో పెడతాడు. ఇక ఫోన్లో రేయ్ ఆ మీనాక్షిని మీరెలాగో పట్టుకోలేకపోయారు, దాన్ని నేను పట్టుకున్నానులే చూడు, అది మళ్ళీ స్పృహలకి వచ్చేసరికల్లా దాన్ని లేపేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటలు విన్న రాజేశ్వరి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి మీనాక్షి గారిని చంపేయాలి అనుకుంటున్నారా? ఎందుకైనా ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు ఈయన మీనాక్షి గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి అడగాలని ఇంకొక అడుగు ముందుకు వేయబోతుంటే ఇంతలో పల్లవి ఫోన్ చేసి డాడ్ ఆ మీనాక్షి దొరికిందా అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు బేబీ? ఈ డాడ్ చక్రధర్ వెతికితే దొరకకుండా నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మీనాక్షి దొరికింది, దాన్ని ఈరోజు రాత్రికే శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరికి పంపించేస్తాను. ఇక ఆ మీనాక్షి నా భార్యని, అవని నా కన్న పిల్లలని ఎవ్వరి ముందు నిజం బయట పెట్టలేరు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఒక రకంగా నవ్వుతాడు. అది విన్న రాజేశ్వరి ముందుకేసిన అడుగుని వెనక్కి వేస్తుంది. ఇక రాజేశ్వరి అయితే చెట్టి మీనాక్షి గారిని కిడ్నాప్ చేసింది ఎందుకా? అంటే ఈయనే మీనాక్షి గారి భర్త. అనవసరంగా నేను మీనాక్షి గారిని నా నోటితో ఎన్నో మాటలన్నాను అంటూ ఇక రాజేశ్వరి అయితే తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అవని అలాగే అక్షయ్ మీనాక్షి కోసం వెతికి ఇక విసిగెత్తిపోయి ఒక దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అవని అయితే అక్షయ్ అవని అత్తయ్య గారికి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, అత్తయ్య గారిని ఆ చక్రధర్ కిడ్నాప్ చేసి ఉండకపోవచ్చు, వాడు ఈరోజు ఉదయమే కదా వచ్చింది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఏవండి వాడు జైల్లో ఉన్న వాడి మనుషులతో మా అమ్మని చంపేయమని చెప్పుంటాడు, ఖచ్చితంగా మా అమ్మని వాడు ఏదో చేసుంటాడు అంటూ ఇక అవని అయితే చాలా బాధపడుతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజేశ్వరి అయితే చక్రధర్ చేసిన పనికి తట్టుకోలేక అక్కడి నుంచి కారు కూడా ఎక్కకుండా చాలా బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ ఇక అవని అలాగే అక్షయ్లు కూర్చుని ఉన్న ప్లేస్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న అక్షయ్
రాజేశ్వరిని చూసి అవ్ అవని ఒకసారి అటు చూడు, అత్తయ్య అత్తయ్య ఏంటి ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అంటూ ఇద్దరు కూడా రాజేశ్వరి దగ్గరికి వచ్చి, అత్తయ్య ఏమైంది, ఎందుకలా ఉన్నారు, పైగా మీరిలా కారు లేకుండా నడుచుకుంటూ వెళ్ళడమేంటి అని చెప్పి ఇక అవని అక్షయ్లిద్దరూ కూడా రాజేశ్వరిని అడుగుతుంటే రాజేశ్వరిలో కాస్త కూడా చలనం ఉండదు. అలాగే ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ మాటని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే పిన్ని అంటూ రాజేశ్వరి చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా రాజేశ్వరి ఉలిక్కిపడి తను మైకంలో నుంచి బయటకు వచ్చి ఇక అవనిని అలాగే అక్షయ్ని చూసి చాలా బాధపడుతుంది. ఇంకా అలాగే అక్షయ్ 2 చేతులు పెట్టుకుని, రేయ్ అక్షయ్, నువ్విన్ని రోజులు మీ మావయ్య చక్రధర్ గురించి చెప్తుంటే నేను వీడు చిన్నవాడు ఆవేశపడుతున్నాడు అంటూ నిన్నే తప్పుగా అపార్థం చేసుకున్నాను. కానీ ఈరోజే అర్థమైంది ఆ చక్రధర్ నిజస్వరూపం అంటూ ఇక రాజేశ్వరి అయితే బోరున ఏడ్చేస్తుంది. ఒక్కసారిగా అవని అయితే రాజేశ్వరిని పట్టుకుని, పిన్ని ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఇక అవని అయితే రాజేశ్వరిని పట్టుకుని ఏడుస్తూ ఓదార్చుతుంటే రాజేశ్వరి, అమ్మ అవని, నువ్వు చాలా మంచిదానివి, అలాగే నిన్ను కన్న మీ అమ్మ మరింత గొప్పది. కానీ అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నా మాటలతో చాలా బాధ పెట్టాను. ముఖ్యంగా మీ అమ్మని, నీ భర్త ఎక్కడా, అసలు నీ భర్త ఉన్నాడా లేడా, ఏం తప్పు చేశావంటూ నా నోటితో నేను ఎంతో నీచంగా మాట్లాడాను. కానీ తన భర్త నా భర్త ఒక్కరే అని తెలుసుకోలేకపోయాను. ఆ నిజాన్ని నాతో చెప్తే ఎక్కడ నేను బాధపడతానని అన్ని అవమానాల్ని భరిస్తూ మీలో మీరే ఎంతగానో కుమిలిపోయారు అంటూ ఇక రాజేశ్వరి అయితే అవనికి మరింత పెద్ద బాంబునే పేలుస్తుంది. ఒక్కసారిగా అవని, పిన్ని ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, తెలిసిందమ్మా, అంతా తెలిసింది. ఎన్ని రోజులు ఏం జరిగిందో తెలియకపోయినా నువ్వు నా భర్తకి ఏమవుతావన్నది తెలిసింది. మీనాక్షి గారి భర్త ఎవరో అర్థమైంది. నేను ఏం తప్పు చేశానో కూడా తెలుసుకున్నాను. చూడమ్మా, మనం ఇంకా ఆలస్యం చేస్తే ఆ నీచుడు మీ అమ్మ మీనాక్షిని చంపేబోతున్నాడు. త్వరగా వెళ్ళి ఆవిడ్ని కాపాడాలి అంటూ ఇంకా మీనాక్షిని కాపాడమని రాజేశ్వరి చెప్పడంతో ఒక్కసారిగా అవని అక్షయ్ ఇద్దరు కూడా కంగారు పడతారు. ఇక అక్షయ్ అయితే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, మా అవని వాళ్ళ అమ్మగారిని మావయ్య చంపడమేంటి అని అంటుంటే, అవును అక్షయ్, ఆవిడ బ్రతికుంటే ఎక్కడ తన పరువు పోతుందా, అలాగే సొసైటీలో తను ఎక్కడ తలెత్తుకోకుండా తిరగవలసి వస్తుందా అని అడ్డుగా ఉన్న మీనాక్షి గారిని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నారు. ఎన్ని రోజులు అవని తల్లి కన్న తండ్రి ఎవరన్న నిజాన్ని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. అంతా తెలిసిన తర్వాత ఆ నీచుణ్ణి అస్సలు క్షమించకూడదని నిర్ణయించుకున్నాను. ఏం చేస్తారో తెలీదు. అవని వాళ్ళ అమ్మగారిని కాపాడాలి, అలాగే ఇంతమందిని బాధ పెడుతున్న దుర్మార్గుడికి శిక్ష పడాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవన్ని అలాగే అక్షయ్ని రెచ్చగొడుతుంది. ఇది ఇలా ఉండగా పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఇక రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య ఏంటి అలా చూస్తున్నావు, చూడు మావయ్య, నువ్వు పడిపోవడానికి లేదు, నిన్ను చంపేయడానికి నేను చాలా ప్రయత్నాలే చేశాను, కానీ చావకుండా బాగానే బయటపడిపోతున్నావు. ఎంతైనా నీ ప్రాణం గట్టిదే, కానీ ఈసారి మాత్రం ఆ మీనాక్షిని మా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. చూడు, ఆ మీనాక్షి భర్త నా తండ్రి చక్రధరే అన్న నిజాన్ని అందరి ముందు నువ్వు బయట పెట్టాలి అనుకున్నావు. కానీ ఆ నిజం బయట పడకముందే ఆ మీనాక్షి ఏకంగా పైకే పోతుంది. సరే మావయ్య, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ మావయ్య అంటూ ఇక పల్లవి అయితే రాజేంద్ర దగ్గర మాట్లాడుతూ మళ్ళీ వెనక్కి ఒక అడుగు వేసి, చూడండి మావయ్య గారు, మీరు ఎన్నటికీ కోమాలో నుంచి బయటికి రాలేరు, అలాగే ఇట్నుంచిటే మీరు కూడా గాల్లోనే కలిసిపోవచ్చు, దానికి ఎక్కువ రోజులు టైం లేదనుకోండి అని అనుకుంటూ ఇక పల్లవి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా రాజేంద్ర స్పృహలోకి వచ్చి పల్లవి చెయ్యి పట్టుకుంటాడు. ఇక పల్లవి రాజేంద్ర అలా చెయ్యి పట్టుకోవడంతో గజగజ వణికిపోతుంది. ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి రాజేంద్ర పల్లవి వైపు కోపంగా చూస్తాడు. ఇక పల్లవి, అమ్మో, ఈ ముసలోడుకి అనవసరంగా రెచ్చగొట్టినట్టున్నాను, ముసలోడు మళ్ళీ నార్మల్ మనిషి అయిపోయాడా అని చెప్పి ఇక
పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది. అలా భయపడ్డమే పల్లవి ఇక ఏం చేయాలో అర్థం కాక రాజేంద్ర చేతిని వదిలించుకోవాలి అనుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి